హోంమంత్రి అనిత పిఏ జగదీష్ చేసిన తప్పును మంత్రి మీద రుద్దటం సరికాదని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. నక్కపల్లి జనసేన కార్యాలయంలో బోడపాటి శివదత్ మీడియాతో మాట్లాడారు. జగదీష్ ను నమ్మి బాధ్యతలు అప్పగిస్తే మంత్రికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చారని శివదత్ ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ ను సొంత కొడుకులా చూసుకున్న మంత్రికి ప్రయోజనం లేకుండా పోయింది. జగదీష్ గురించి తెలియగానే మంత్రి సస్పెండ్ చేశారని శివదత్ చెప్పారు. సొంత కూతురైనా కానీ లేకపోతే ఎవరైనా కానీ తన కూటమిలో ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే అంశం ఏదైనా ఉంటే దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునే తత్వం అనిత గారికి ఉంది కనుక ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే రాబో రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక డెవలప్మెంట్ని తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రేపు 8వ తేదీనే ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావడం, అనేక కార్యక్రమాలకి వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరగబోతుంది. అందులో భాగంగా పాయకరపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి, అనేకమైన కంపెనీలు తీసుకురావడానికి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని కల్పించడానికి అవకాశాలు తీసుకొచ్చే విధంగా మరి అనిత గారు ప్రత్యేకమైన దృష్టి సారించి కూటమి నేతలతో, పెద్దలతో మాట్లాడి అటు చంద్రబాబు నాయుడు గారితో, ఇటు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చింపులు జరిపి నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రణాళిక రచించడం అనేది మీ అందరూ తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పాయకరపేట నియోజకవర్గంలో జరుగుతుంది కనుక ఎవరో చేసిన తప్పు, ఆవిడికి తెలియకుండా చేసిన తప్పు అనిత గారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దని చెప్పి, ఆవిడ నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ నాయకురాలని చెప్పి మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. పాయకరపేట నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ప్రత్యేకంగా ఈ నక్కపల్లి మండలంలో రాబో కంపెనీల గురించి కానీ, ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ చాలా విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులందరితో కూడా మరి మీటింగ్